కొద్ది నెలలుగా ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్ గా మారిపోయిన చిత్రాల్లో టాలీవుడ్ కి చెందిన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్. అంతలా ఈ మూవీ అన్ని విభాగాల్లోని రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో అంతటా ఈ మూవీ మానియోనే కనిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా విడుదల చేశారు. అందుకు తగ్గట్లుగానే దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఈ నేపథ్యంలో అసలు సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి. సలార్గా వచ్చేసిన ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మూవీనే సలార్. ఈ చిత్రాన్ని హుంబాలే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరంగతూర్ నిర్మించారు. రవి బసూర్ మ్యూజిక్ అందించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా, జగపతి బాబు, పృథ్వీరాజన్, సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రేయా రెడ్డి, టిన్ను అనంత్, బాబీ సింహ, ఈశ్వరీరావులు నటించారు. సలార్ మూవీకి నైజాంలో 60 కోట్లు, సీడెడ్లో 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 60 కోట్లతో కలిపి తెలుగులో 120 కోట్లు బిజినెస్ అయ్యింది. అలాగే కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో 3 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 75 కోట్లతో 345 కోట్లు వ్యాపారం జరిగింది. అలాంటి టాక్తో భారీగానే హై వోల్టేజ్ యాక్షన్తో రూపొందిన సలార్ మూవీకి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాకు మొదటి రోజు అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేసిన విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీకి భారీ స్పందన రావడంతో మొదటి రోజు ఈ చిత్రం తెలుగులో 45 నుంచి 50 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా 75 నుంచి 80 కోట్లు షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఇది ఏకంగా 155 నుంచి 160 కోట్ల గ్రాస్ను సైతం రాబట్టి 2023లో టాప్ మూవీగా రికార్డును క్రియేట్ చేసుకుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.